ఎగువన ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వరద ఎల్లంపల్లిలోకి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి 16 గేట్లను ఎత్తేశారు. నిన్నటి నుంచి వస్తున్న వరదను దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతా ఉంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 14 గేట్లను ఎత్తేసి ఆ నీటిని వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 1,50,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. దీంతో ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మొదలు దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వరకు కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక్కసారిగా వరద రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాస్తవానికి గత వారం 10 రోజుల నుంచి పెద్దగా వర్షాలు లేవు, ఇక్కడ వరద ప్రవాహం లేదు. సహజంగా ఎల్లంపల్లి బ్యారేజ్లోకి కడెం నుంచి ఎక్కువగా వరద వస్తుంది. కడెం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో కడెం ప్రాజెక్టు గేట్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే అనూహ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో 1,00,000 క్యూసెక్ల నీరు ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూ ఉండొచ్చు, 14 గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉరుకలు పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ఈ నెల మొదటి వారం వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దగా వరద ఉధృతి లేదు. అయితే ఒక్కసారిగా కూడా గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో మొత్తం వరద ప్రవాహం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వరద ఉధృతి పెరిగితే ఈ గోదావరి తీరాన ఉన్న పంట పొలాలు మునుగుతాయేమని చెప్పి కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే వస్తున్న ఇన్ఫ్లోను వచ్చినట్టే దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 20.15 టీఎంసీలు కాగా ఆ స్థాయిలోనే ప్రస్తుతం నీటి వనరులు ఉన్నాయి. మిగతా వరదనంతా కూడా దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఎల్లంపల్లికి జలకళ వచ్చిందని చెప్పవచ్చు. సహజంగా గత కాళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 10 ఏటా నీటిని దిగువ నుంచి ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసేవారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అటు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్లో కావచ్చు వచ్చిన సంబంధించిన కొన్ని మరమ్మతుల నేపథ్యంలో ఈసారి ఎత్తిపోయలేదు. అయినా కూడా ఎగువ నుంచి వచ్చిన వరదతోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారింది. అంతేకాదు దాదాపు 25 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోసారు ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎగువన నిర్మించిన మిడ్ మానేర్ కావచ్చు, అటు రంగనాయక సాగర్ కావచ్చు, ఇవన్నిటి కూడా దాదాపు 25 టీఎంసీల నీటిని ఇప్పటికే ఎత్తిపోసారు. మొత్తం మీద కూడా ఎల్లంపల్లి బ్యారేజ్ ఈసారి మొత్తం రైతులను ఆదుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫ్లోను వచ్చినట్టే వదులుతున్నట్టు అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లంపల్లి ప్రవాహం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఇంకా ప్రవాహం కూడా వరద ఉధృతి వచ్చినట్లయితే గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి మరింతగా చేరే అవకాశం ఉంది. అయితే ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో నిర్మల్ నుంచి మొదలు ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు కావచ్చు, గోదావరి తీరాల ఉన్న రైతులు కావచ్చు, నది ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద కూడా గోదావరి ప్రవాహ ఉధృతి పెరుగుతూ ఉంది, గోదావరి ఉరుకలు వేస్తూ ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏమరావతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.